హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చి గులాబ్ జామున్ రెసిపీ. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా త్వరగా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జామున్ విరగకుండా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోలో నేను చూపించినట్టు ట్రై చేయండి. కొన్ని చిన్న టిప్స్తో. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బాంబినో ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్సింగ్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఇది మొత్తం ఒక కప్కి ఫుల్గా వచ్చేసిందండి. మొత్తం 170 గ్రామ్స్ ఉంటుంది ప్యాకెట్లో. ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నాను. వాటర్ లేకుండా పాలతో మిక్స్ చేసుకుంటే మొత్తం పిండిని చాలా బాగా వస్తుందండి. విరిగిపోకుండా నీట్గా, అలాగే గడ్డ కట్టకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మొత్తం కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా బాగా మొత్తం గోధుమ పిండిని మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా మొత్తం అంతా కలిపేసేసుకోవాలండి. మరి గట్టిగా కలుపుకోకూడదు పిండిని, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిసేపు 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసేసేయాలి, మూత పెట్టేసి. ఈలోపు మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఏ కప్పుతో అయితే మనం కొలిచి పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఇక్కడ నేను 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. 2 కప్స్ షుగర్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు షుగర్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా వాటర్ మరిగేటప్పుడు 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు షుగర్ వేసుకోవడం వల్ల షుగర్ అనేది చాలా త్వరగా కరిగిపోతుందండి. ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలి షుగర్ని. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి యాడ్ చేసుకోవాలండి. మనము ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందే మనము చిన్నగా ఒకే సైజులో ఇలా కొద్దిగా తీసి పెట్టుకున్నామనుకో, బాల్స్ అనేవి మొత్తము ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దవి అనేది లేకుండా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అరచేతి మధ్యలో పెట్టుకొని 2 చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ బాగా రౌండ్గా బాల్స్ చేస్తే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బాల్స్ అనేవి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా వాటిని బాల్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ ఈలోపు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా సిరప్ అనేది జస్ట్ మరీ ఎక్కువ లేకుండా జస్ట్ చేతికి అతుక్కోవాలండి. ఇలా అతుక్కుంటే చాలు. ఈ స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో కళాయిలో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వేడి అవ్వనివ్వాలండి ఆయిల్. ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదండి. ఒక్కొక్కటిగా వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా ఇలా రౌండ్గా తిప్పడం వల్ల బాల్స్ మొత్తం పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లోకి, ఒకే కలర్లో అన్నీ ఒకే కలర్లోకి వచ్చేస్తాయండి. ఎక్కడ అనేవి పగుళ్ళు అనేవి కూడా రావు. చూస్తున్నారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. చూసారా, అన్నీ ఒకే కలర్లోకి వచ్చేసాయి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇవి వేడిగా ఉండగానే సిరప్లో అనేవి వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ ఇలా వేసేసుకోవాలి. మిగిలినవి కూడా అలాగే వేసేసి
బాగా ఉడకనివ్వాలండి. అదే సేమ్ ప్రాసెస్. ఇలా అన్నీ షుగర్ సిరప్లో వేసిన తర్వాత వీటికి అంతా సిరప్ మొత్తం పట్టేలాగా ఒక గంట తీసుకొని మొత్తం మునిగేలాగా బాల్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం సిరప్ అనేది ఆ బాల్స్ని పీల్చేసుకుంటాయండి బాగా పర్ఫెక్ట్గా. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. జ్యూసీగా సాఫ్ట్గా ఎటువంటి పగుళ్ళు అనేవి లేకుండా. చూసారు కదండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.